గతంలో మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఈ రోడ్డును టెండర్ తీసుకొని అరకొర పనులు చేసి మధ్యలో నిలిపివేయడం జరిగింది. దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇక్కడ కంకర తేలి ఆ కంకర నుంచి వచ్చే దుమ్ము, కంకర ఇక్కడ ప్రయాణించేటువంటి ప్రయాణికులపైన, అదేవిధంగా వెహికల్స్ పైన, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంత నివాసులపైన దుమ్ము ధూళి ఇళ్లలోకి వెళ్లి వాళ్ళకు అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడ్డాయి. అంతేకాకుండా కొంతమందికి ఇక్కడ గాయాలు కూడా కిందపడి గాయాలు కావడం జరిగింది. ఈ క్రమంలో గత 4 నెలల ముందర బీజేపీ మైనార్టీ నాయకుడు అయూబ్ ఖాన్, అదేవిధంగా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా నేను ఈ రోడ్డు వరకు అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. ఇక్కడ ఈ గుంతల్లో నీళ్లు ఉన్నప్పుడు కూడా నీళ్లలో కూడా కూర్చొని ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అనేక సార్లు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా అనేక నిరసనలు కార్యక్రమాలు చేశారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఆ క్రమంలోనే మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం వారు ఈరోజు స్పందించి ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం శుభ పరిణామం. ఈ ప్రాంత ప్రజలు కూడా అనేక అవస్థలు పడ్డ విషయాలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. కాబట్టి ఈ రోజు ఎక్కడైనా సమస్యలుంటే కూటమిగా 3 పార్టీలు కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి కూటమి తరఫున బీజేపీగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోడ్డే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రామసముద్రం రోడ్డు ఇంకా అనేక అభిమానాలతో తయారైంది. అక్కడ హాస్పిటల్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, అనేక గ్రామాలు ఉన్నాయి ఆ రూట్ లో. కాబట్టి ఆ రోడ్డును కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.